మొదటిగా యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దామండి. మనము ఈ ఒక్క ఉపవాస ప్రార్థనలో మనం ఎవ్రీడే ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎవరి గురించి? యూదారాజుల గురించి. సో యూదారాజులు రేపటితో కంప్లీట్ అవబోతూ ఉన్నది. యూదారాజులు అయిపోతూ ఉంది. మరి యూదారాజులు గ్రంథంలో ఉన్నటువంటి ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి రాజు యెహోయాకీను. చెప్పండి, ఏం పేరు? ఇదేంది నిన్నేగా చెప్పావు అని అంటావా? కీము, కివి కాదు, ఇవన్నీ ఒక్క అక్షరమే తేడా. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను. ఈయన కీను, ఓకే. కీమా, కైమా అలా అనుకోకండి. యెహోయాకీను. ఇతను పేరుకి అర్థము కూడా యెహోవా స్థాపించును అని అర్థం వస్తున్నది. ఇతని గురించి మనము బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయంలో ఇతని గురించి మనము 9వ వచనం దగ్గర నుంచి ఇతన్ని చూస్తాం. కొంచెమే ఉంటుంది అక్కడ. తర్వాత ఇతని గురించి ఎక్కువగా రాజుల 2వ గ్రంథంలో 24వ అధ్యాయములో, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయములో 8వ వచనం దగ్గర నుంచి కొంచెము, తర్వాత 25వ అధ్యాయంలో కూడా ఇతని గురించి మనకు కనిపిస్తుంది. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ అధ్యాయాల్లో కనిపిస్తాడు. సరే, ఇతని గురించి మనం చూసుకుందాం రండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. చూడండి, ఇతను ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల వాడంటే 18 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా మనం ఇతన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ మనం ఇతన్ని చూసుకున్నట్లయితే ఇతని తల్లి యెరూషలేము వాడైనటువంటి ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తాగా మనం చూస్తూ ఉన్నాము. యెరూషలేము కుమార్తెగా ఆమె కూడా చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొంచెము ఆగుదాము. ఇక్కడ దాదాపు మనము కొంత రాజుల దగ్గర నుంచి మనము చూసుకుంటూ ఉన్నట్లయితే చూడండి, దాదాపు మనము ఎక్కడి నుంచి చూస్తూ ఉంటామంటే మనష్షే దగ్గర నుంచి కూడా మనం చూస్తే మనష్షేకి 12 సంవత్సరాలు, ఆ తర్వాత ఆమోనుకి కొంచెం 22 సంవత్సరాలు, యోషియాకి 8 సంవత్సరాలు అప్పుడు రాజు అవ్వటము, యెహోయాహాజు 23 సంవత్సరాలు, మరి ఇట్లా యెహోయాకీమేమో 25 సంవత్సరాలు. ఇక్కడ యెహోయాకీనును మనం గనక చూసుకున్నట్లయితే ఇతని వయసు ఎంత అప్పుడు? 18 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ యంగర్స్, అంటే చాలా యవనస్తులుగానే ఉన్నారు. అంటే వీళ్ళకి ఈ యొక్క ఆ తర్వాత పరిపాలించే రాజు వయసు కూడా యవనస్తుడుగానే ఉంటూ ఉంటాడు. అంటే ఈ యవన ప్రాయములు ఎలాగో ఉన్నారంటే వీళ్ళ మైండ్ అంతా ఎలా ఉందంటే తెలిసి తెలియనటువంటి పరిపాలన చేస్తున్నట్లుగా ఉన్నారనమాట. ఒక ఉడుకు రక్తముతోటి, ఒక దుడుకు స్వభావము కలిగినటువంటి యవనస్తులుగానే మనం చూస్తూ ఉన్నాము. మరి ఎందుకంటే తల పండినటువంటి వాని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి కదండి. సొలొమోను అందుకే, నేను చిన్నవాడిని, నా తల పండలేదు రాజ్యము పరిపాలించడానికి, నాకు జ్ఞానము లేదు, బుద్ధి లేదు, నాకు తెలివి లేదు నాయనా ఈ ప్రజల్ని పరిపాలించడానికి. నీవు నాకు ఇవ్వకపోతే, నీ కృప నాకు ఇవ్వకపోతే నేనేం చేయలేను, పరిపాలన చేయలేను అని స్టార్టింగ్ రాజ్యం ఎక్కి తలికి చేసిన ప్రార్థన సొలొమోను అదే చేశాడు. ఎందుకంటే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు, ఆ జ్ఞానము సరిపోదని. కానీ ఈ యొక్క రాజులందరూ కూడా వెంటనే రాజ్యం ఎక్కటం, పరిపాలన చేయటం, కొంతమంది భక్తిలో ఉండటం, డౌన్ అయిపోవటం, కొంతమంది డౌన్ అయిపోవటం, తర్వాత భక్తిలో రావటం, కొంతమంది అసలు ఏమీ లేకుండా టక్క రాలిపోవటం, ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళకి ఏమాత్రము కూడా ఒక ఆలోచన అనేది ఉండదు. యవనస్తులు త్వరపడి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. త్వరపడి లోకమునకు ఆకర్షింపబడేటువంటి ఆ వయసు
వయసులో, లోకమును ప్రేమించేటువంటి వయసులో ఆ యొక్క ఆలోచనలతో ఉన్నటువంటి వారు పరిపాలన కూడా అలానే చేస్తూ ఉంటారు. చాలా వరకు మనం ధ్యానించిన యూదారాజులందరూ కూడా చాలా యవనస్తులుగా అలాంటి ఆలోచన కలిగినటువంటి వారిగా చాలామందిని మనం చూస్తూ వచ్చాం. సరే, ఇక్కడ మనం చూసుకుంటే ఇతను పరిపాలన చేస్తున్నప్పుడు కూడా ఇతను యెహోయాకీను 18 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడిగా ఇతను మనం చూస్తూ ఉన్నాం. ఇతను కూడా ఇతని తండ్రి వల్ల యెహోవా దృష్టికి ఎలా నడిచాడంటే చెడు నడత నడిచినాడు అని 9వ వచనంలో చదువుతున్నాం. చదవండి. అతడు తన తండ్రి చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎలాంటి నడత నడిచినాడంటండి? చెడు నడత నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోయాకీము కూడా ఎంత భయంకరంగా దేవుని దృష్టిలో నడిచాడో మనం చూస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యమును ఏం చేశాడు? చింపేసి, కోసేసి ఆ నుప్పుల్లో వేసి కాల్చినట్లుగా చూస్తున్నాం ఆయన తండ్రిని. ఇతను కూడా మరి ఎలాంటి పరిపాలన చేశాడు అంటే, దేవుని సన్నిధిలో ప్రభువారు మరి యొక్క జీవ పరిశుద్ధ గ్రంథంలో రాశారు, మరి యెహోవా దృష్టికి చెడు నడత నడిచినట్లుగానే చూస్తున్నాం. ఎవరిలాగా? తండ్రిలాగా. ఏమాత్రము మార్పు చెందలేదు తన జీవితంలో. అదే చెడు క్రియలను చేస్తూ ఉన్నాడు, అదే చెడు క్రియలను చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, యూదా రాజులను మనము ముగించబోతూ ఉన్నాం ఇంకొక రాజుతోటి. మరి నీ యొక్క చెడుతనమును విడిచిపెట్టావో లేదో నాకు తెలియదు. పరిశీలన చేసుకో. నీవు దాదాపు రేపు ధ్యానించబోయే రాజుతో కలిపితే 23 మంది రాజులు అవుతారు. వీరిలో చెడుతనమును విడిచిపెట్టిన వారు ఎంత ఆశీర్వదించబడ్డారో మనకి తెలుసు. ఎందుకు అంటే, చాలామంది అంటారు చెడుతనమును విడిచిపెట్టేసేస్తే, లేకపోతే దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దీవెనలు వచ్చేస్తాయి. అట్లా కాదు. నువ్వు చెడును విడిచిపెట్టినప్పుడు సిలువను మోయగలుగుతావు. చెడు స్వభావము నీలో ఉన్నప్పుడు సిలువ నీకు భారముగా ఉంటుంది. నన్ను వెంబడించువాడు ఏమెత్తుకోవాలన్నాడు ప్రభువారు? నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. సిలువ అనగా శ్రమలకి గుర్తు. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మనకొచ్చే నిందలు, అవమానాలు, కష్టమైనటువంటి పరిస్థితులు, ఆ సిలువను నువ్వు మొయ్యాలి అంటే నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే మనస్సు నీకు ఉండాలి అంటే నీ జీవితంలో పాపము ఉన్నప్పుడు ప్రభువుని మనము ప్రేమించలేము. ఆ దుష్ట క్రియలను మనము విడిచిపెట్టినప్పుడు, లోకమును మనము విడిచిపెట్టినప్పుడు ఆ ప్రేమ దేవుని మీదకి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి సిలువను మోయగలుగుతాడు. అనగా శ్రమలు ఎన్నొస్తున్నా, నిందలు ఎన్నొస్తున్నా, అవమానాలు ఎన్నొస్తున్నా దేవునికి స్తోత్రం అనుకుంటాడు. చాలామంది చూడు దేవుని సన్నిధికి వస్తూ ఏంటో ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఉంది, అలాగ అయిపోతుంది, ఏం కార్యాలు జరగట్లేదు, ఏమీ లేదు, ఇలాగుంది అలా ఉంది ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సిలువను మోయలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తున్నప్పుడు ఒక వ్యక్తి మీద పెట్టారు. ఆ సిలువని బలవంతాన తీసుకొచ్చి అతను ఇష్టపూర్వకంగా ముందుకు రాలేదు, అతన్ని తీసుకొచ్చారంట. ఆ సిలువను కొంతసేపు మోయటానికి కొంచెం లాక్కొచ్చారు. ఎవరు ఆయన పేరు చెప్తారా? కురేనీయుడైన సీమోన్ కదా. అతని మీద ఆ సిలువ పెట్టారు. అతను కొంత దూరం మోసేసరికి అతను మోయలేకపోయాడు. ఆ సిలువను మోయలేకపోయాడు. తర్వాత ప్రభువారు ఆ సిలువను తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ లోక సంబంధమైనటువంటి ఆ సిలువను ఆయన మోయలేకపోయాడేమో, కానీ ఆయన బిడ్డలు సువార్త నిమిత్తము ప్రభువు కొరకు సిలువను మోసే విధంగా పెంచాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు కొరకు నీవు సిలువను మోయాలి. సిలువను మోయిట కొరకే మనల్ని ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో. ఆ సిలువ శ్రమలు మనము సహించటం కోసమే నిన్ను నన్ను ప్రభువుని పిలుచుకున్నారు. పౌలు విషయంలో అంటారు కదా, అపోస్తులైన పౌలుని ఆ యొక్క దమస్కు మార్గములో దేవుడు దర్శించినప్పుడు ఆ వెలుగు చూచి ప్రభు తనతో మాట్లాడినప్పుడు సౌలు కళ్ళు 2 పోతాయి కదా, 2 కళ్ళు కనపడకుండా పోతే అతను పౌలుగా మార్చబడతాడు. వెళ్ళి నువ్వు పలానా చోట ఉండు, నీ దగ్గరికి పలానా సేవకుడు వస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడని దేవుడు చెప్తాడు. వెళ్ళిపోయి ఆ యొక్క సేవకుని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటాడు. ఆ సేవకుడిని దేవుడు దర్శించి పలానా పౌలు అక్కడ ఉన్నాడు, వీళ్ళు సౌలు, అతన్ని నేను పౌలుగా మార్చుతున్నాను, అతను వెళ్ళంటే అమ్మో అతనా, అయ్యో
క్రైస్తవులను హింసించేవాడు, చాలామందిని చంపేశాడయ్యా, ఇక్కడికి కూడా ఎందుకు వస్తున్నాడంటే క్రైస్తవులను చంపటానికి వస్తున్నాడయ్యా అంటే, లేదు, అతను నా కొరకు నేను ఏర్పరచుకున్న సాధకమై ఉన్నాడు. హల్లెలూయా. నా నిమిత్తం అతడు ఎన్నో శ్రమలు పడాలి, నా నిమిత్తం అతను ఎన్నో దెబ్బలు తినాల్సి ఉంది, నా నిమిత్తము అతను చాలా అవమానములు భరించవలసి ఉన్నది, తన ప్రాణము కూడా నా కొరకు పెట్టవలసి ఉన్నది, అందుకే నేను అతన్ని ఎన్నుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఊరక ఎన్నుకున్నాడా? ఇంతమంది కోట్ల ప్రజల్లో ఎందుకు ఎన్నుకున్నాడు? ఊరక పిలిచి, ఇదిగో నీ కుటుంబం దీవించబడు గాక, నీ బిడ్డలు ఆశీర్వదించబడును గాక, నీ ఇంట్లో గొప్పగా చేస్తాడు. నేను చేయడని నేను అంటలా, దేవుడు చేస్తాడు. కానీ ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన సిలువను నువ్వు మోయటం కోసం ఎన్నుకున్నాడు. ఆయన కొరకు మనము బ్రతకటం కోసం దేవుడు ఎన్నుకున్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నాము అంటేనే మనకి నిందలు స్టార్ట్, దేవుణ్ణి వెంబడిస్తున్నామంటేనే మనకు అవమానాలు స్టార్ట్, దేవుణ్ణి వెంబడిస్తున్నావు అంటే నువ్వు నీతిగా మారిపోతున్నావు, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రారంభమవుతాయి ఇక నీ జీవితంలో పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, ఇక సంఘంలో నుంచి ఏదో ఒకటి ఒక బాధకరమైనవి నీకు కలిచివేస్తూ ఉంటాయి. ఒకవేళ నీ శరీరంలోని ఒక అనారోగ్యం ద్వారా కూడా నీకు ఒక శోధన రావచ్చు. అవే శ్రమలు. కానీ వాటికి మనం ఏమవ్వకూడదంట, భయపడకూడదు. నువ్వెప్పుడైతే సిలువను మోస్తావో దాన్ని మోసే శక్తిని అంటున్నాడు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఆ సిలువలో విశ్రాంతినిస్తాడు. ఈ లోకములో ఉన్న వారికి ఆ విశ్రాంతి లేదు. ఈ లోకమును ప్రేమించే వారికి వస్తాయి శ్రమలు, మనకి వస్తాయి. ఎవరికి శ్రమలు రాకుండా ఉంటాయా చెప్పండి? మరణం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులకు వస్తాయి, ముస్లింలకు వస్తాయి, క్రిస్టియన్స్కి వస్తాయి, బౌద్ధులకు వస్తాయి, అందరికి వస్తాయి. కష్టాలు రావా? వాళ్ళకి రోగాలు రావా? శ్రమలు రావా? వాళ్ళకే వస్తాయి, మనకే వస్తాయి. కానీ వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసా? నిరీక్షణ, దేవుని ఓదార్పు, దేవుని ధైర్యం. నీ శ్రమల్లో ఆయన నిన్ను బలపరుస్తాడు. నేనున్నాను నీకు, పద, ఏం భయపడబాకు, పద. పౌలు గారిని అలాగే బలపరిచాడంట దేవుడు. ఎందుకు ఎన్నుకున్నావంటే నా నిమిత్తం అతడు ఎన్నో హింసలు పొందవలసి ఉంది. పొందలా? ఒకటి తక్కువ, 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంట? ముమ్మారు తిన్నాడు. ఎన్నిసార్లు తిన్నాడంట? ముమ్మారు. బెత్తములతో కొట్టబడ్డాడంట. ఓడ బద్దలైపోయి సముద్రము మధ్యంలో చిక్కినటువంటి దినాలు ఉన్నాయంట. దొంగల చేత చిక్కిన దినాలు ఉన్నాయంట. బంధువుల చేత శోధింపబడిన దినాలు ఉన్నాయి. సర్పముల చేత కాటు వేయించుకున్న దినాలు ఉన్నాయి. ఆకలికి అలమటించినటువంటి దినాలు ఉన్నాయి. మంచులో వర్షములో తడిచిన దినాలు ఉన్నాయి. చివరికి దేవుని కొరకు ఎలాగా హతసాక్షి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారే కాదండి, శిష్యుల్ని పిలిచినప్పుడు, అబ్బా దేవుడు వాళ్ళని భలే పిలిచాడు కదా, పేతురుని భలే పిలిచాడు కదా, మత్తయిని భలే పిలిచాడు కదా, సుంకపు గుత్తాధరుడైన మత్తయిని భలే పిలిచాడు, యోహాన్ని భలే పిలిచాడు, నన్ను వెంబడించండి భలే పిలిచాడు కదా. వాళ్ళు కూడా భలే వెళ్ళారు, నిజమే. కానీ ఎందుకు వెంబడించారో తెలుసా? నెక్స్ట్ యేసయ్య తర్వాత ఆ సిలువని వాళ్ళ భుజాల మీద మోసారండి. హల్లెలూయా. యేసయ్య ఉన్నంత వరకు బాగానే ఉంది, చక్కగా కంకులు తింటున్నారు, అవి తింటున్నారు, రొట్టెలు తింటున్నారు, చేపలు తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ జీవితం 3.5 సంవత్సరములు యేసయ్యతో. 3.5 సంవత్సరముల తర్వాత వాళ్ళు సిలువను మోయటం ప్రారంభించారు. దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకటం ప్రారంభించారు ఆ సిలువ మోస్తున్నప్పుడు. ఏమండి, ఒక్క శిష్యుడని అనుకుంటా, ఒక శిష్యుడు నార్మల్గా చనిపోతాడు, ఒక శిష్యుని మాత్రం ఒక సిలువ వేస్తారు తల కింద. మిగతా వాళ్ళందరూ శిరచ్ఛేదన చేయబడ్డారు అందరూ కూడా. తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం మోసారు? సిలువని. ఈరోజు నీవు దేవుని నమ్ముకున్నప్పుడు దుష్టక్రియలలో లోకములో ఇంకా జీవించకూడదు. లోకము నీకు ఇంకా పొత్తు ఉండకూడదు. లోకానికి నీకు సంబంధం లేదు. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి. ఇక అన్య ఆచారాల గురించి, అన్య ముచ్చట్ల గురించి, అన్య సంబంధమైన విషయాల గురించి ఇక వదిలేసేయాలి. దేవుడు అంటున్నాడు, గతించిన ఆ కాలం ఇక చాలు, ఇకనైనా ప్రత్యేకించబడిన బిడ్డలుగా జీవిద్దాం. ఇక్కడ యెహోయాకీను ఏ మాత్రము ఆ దుష్టక్రియలను విడిచిపెట్టలా, అదే మార్గంలో నడవటాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు పరిపాలన 8వ సంవత్సరమున మరలా యెరూషలేమును ముట్టడించినట్లుగా చూస్తూ ఉన్నామండి. తన తండ్రి కాలంలో ముట్టడించి తన తండ్రిని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు? ఆ యొక్క లేదు, ఎవరు తీసుకువెళ్ళింది?
బబులోను రాజు గొలుసులతో బంధించి బబులోనికి తీసుకువెళ్ళిపోయారు కదా. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడో తెలుసా? 8వ సంవత్సరంలో మళ్ళీ వచ్చాడట. మళ్ళీ వచ్చినాడు. అక్కడ చదువుకుంటున్నాం, చదవండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదువుకుందాం. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. తానే వచ్చాడంట. అప్పుడు యూదా రాజైన యెహోయాకీను, అతని తల్లిను, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టేసుకున్నాడు ఆ రాజుని. బబులోను రాజు ఎవరిని పట్టేసుకున్నాడు? మళ్ళీ యెహోయాకీనును పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేమును ముట్టడించటాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ముట్టడించి ఊరుకున్నాడా? లేదండి. ఆ యొక్క యెరూషలేమును ముట్టడించిన తర్వాత అతను ఏమేం చేశాడో తెలుసా? రండి చదువుకుందాము. ఒకటి, అతని ఎవరిని? యెహోయాకీను యొక్క తల్లిని, భార్యని, రాజనగర సేవకులందరినీ కూడా చెరకు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? బబులోను తీసుకువెళ్ళిపోయాడంట. చదవండి 24వ అధ్యాయములో 14-15 వచనాలు. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలా తీసుకువెళ్ళిపోయాడంట? చెరగా వారందరినీ తీసుకొని పోయాడు. వెళుతూ వాళ్ళని తీసుకొని వెళుతూ మళ్ళీ మామూలుగా ఊరుకున్నాడా? కాదండి. రాజుల 2వ గ్రంథం 24-13 కూడా చదువు తల్లి. 13. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి, అంటే ఇది ఒక ప్రవచనం అండి, ఒక సేవకుని ద్వారా పలికినటువంటి కొన్ని ప్రవచనాలు ఇవి. అవి ఏం చేశాడంట? యెరూషలేము దేవాలయంలో సొలొమోను నాడు కట్టించినటువంటి ఆ గోడలకి, వాటికి అన్నిటికీ, ఆ స్తంభాలకి బంగారమును వేయించిన రేకులన్నీ కూడా తుత్తునీలుగా తీసేసి మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయాడంట. మందిరంలో అదంతా కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా అతన్ని ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి ఎలా తీసుకెళ్ళిపోయాడు? చెరగా తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మన పాపము మనల్ని ఏం చేసిద్దంట? పట్టుకొను. అంతే, దేవుని వాక్యం చెప్తుంది. నీ పాపము నిన్ను పట్టుకొను. నీ దుష్టక్రియలు ఎప్పటికైనా నిన్ను పట్టుకుంటాయి. దేవుని సన్నిధిలో ఎంతగానో పశ్చాత్తాప్తుడై ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే, దేవుని కృపను సంపాదించుకున్న వాడైనట్లయితే అతని పరిస్థితి మరొక విధంగా ఉండేదేమో. అయితే ఇతను ఎలా జీవించాడంటే దుష్టుడుగానే జీవించాడు, దుర్మార్గుడుగానే బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. చెర తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అంట బబులోనులో 37 సంవత్సరాలు చెరగా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలండి? 27వ వచనం చదవమ్మ. 25వ అధ్యాయం 25వ అధ్యాయము 27వ వచనం. యూదా రాజైన యెహోయాకీనును చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున, అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 37 సంవత్సరాలు బందీగా ఉన్న తర్వాత అంట బబులోను రాజు మారినాడు. ఎవరు వచ్చారు? బబులోను రాజు అప్పుడు మారి ఎవిల్మే రోదాకు అనేటువంటి రాజు వచ్చాడు. అక్కడ మనం చదువుతున్నాం, అది కూడా చదువుదాం. 7వ దినమున 30 సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మే రోదాకు తాను ఏలానారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి, 37 సంవత్సరాల తర్వాత రాజు మారిపోయిన తర్వాత ఈ రాజుకి ఈ యొక్క యూదా రాజు అయినటువంటి యెహోయాకీను మీద దయగలిగిందంట. దయగలిగి అతన్ని చెర నుండి తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు?
సంకెళ్ళను విడిపించి చెరలో నుంచి తీసుకొని వచ్చి అతన్ని ఏం చేశాడంట? ఇంకా చదువుదాం. అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతని బత్తెము ఏ నాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. ఏం చేశాడంటే ఆ రాజు కొంచెం దయ చూపించాడు. చెరసాల నుంచి తెచ్చి మంచి వస్త్రాలు తొడిగించి తన భోజన బలం దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ప్రతిరోజు తినేటట్లుగా తన ఆహారము కొరకు రాజు చెల్లిస్తూ బత్తెమును చెల్లిస్తూ వచ్చాడంట. ఈ మాట ఈ వాక్యము సేమ్ ఇదే వాక్యం ఇర్మియా గారు కూడా రాస్తాడు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 31వ వచనం దగ్గర నుంచి చదువు. సేమ్ ఇవే మాటలు ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా అక్కడ రాస్తారు. ముందుగానే చూడండి, అక్కడ రాశాడు. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడు ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గ్రంథం యోధా రాజైన యెహోయాకీను చెరపట్టిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తను ఏలునారంభించిన మొదటి సంవత్సరమున దయచూపి తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనికి నియమించెను. మరియు బందీగృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములను ధరించి తన జీవితకాలమంతా ఎవిల్మెరోదాకు సన్నిధి భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు బ్రతికిన దినములన్నీ అతని పోషణ కరకై బబులోను రాజు చేత ఇయ్యబడుచుండెను. చూడండి, బత్తెము ఇస్తూ భోజనము పెడుతూ అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను బ్రతికినంత కాలము కూడా అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటలు ఇర్మియా గారు కూడా వ్రాయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కొంత కృప చూపినట్లుగా మనం చూస్తున్నాం ఆయన మీద కదా. ఆయన మీద కొంత కృప చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మరి మనము నేర్చుకోవలసినటువంటి విషయము, మరి ఈ యొక్క జీవితము, అతను పరిపాలించినటువంటి జీవితం 3 నెలలే. ఎన్ని నెలలు పరిపాలన చేశాడు? 3 నెలలే పరిపాలన చేసింది. 3 నెలలు పరిపాలన, 3 నెలల 10 దినాలు, 3 నెలల 10 దినాలు ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమా, దేవుని మాటలు వినకుండా మరి తన తండ్రి నడిచినటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన జీవితంలో నడిచి దుష్టక్రియలు చేయించు దుర్మార్గపు నడత నడిచి దేవుని దృష్టిలో ఇతను కూడా శాపగ్రస్తుడిగా మిగిలిపోయినట్లుగా బబులోను రాజు చేతికి అప్పగింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ ఉపవాస దినాలలో మనల్ని మనము నలగకొట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తిరిగి చూసే స్వభావం మనలోకి రానియద్దు. మా పితరుల వల్లే మేము నడవకూడదు ప్రభా. మా పితరులు నిన్ను ఎరగని వారిగా లోకములో బ్రతికారు, నిన్ను ఎరగని వారిగా లోక కార్యాలు, లోక ఆచారాలు జీవిస్తూ ఉన్నారు. మేము అలాంటి జీవితం మాకొద్దు. మేము నిన్ను వెంబడించాలి అని దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాప్తులమైనప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన కృపను, ఆయన మనకిచ్చే ధైర్యాన్ని, ఆయన మనకిచ్చేటువంటి బలాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి, అప్పుడు నీ వంటి బలవంతుడు ఇంకా భూమి మీద ఎవరు ఉండరు తెలుసా? నీ వంటి భూమి మీద బలవంతుడు ఇంకెవ్వరు ఉండరంటే అంత బలవంతులుగా చేసేస్తాడు అంతే. ఏమండి, దావీదు మొదట ధనవంతుడా? కాదు, దేవుని నామములో బలవంతుడు. ఫిజికల్గా చూస్తే చిన్నోడే, కానీ ఏ నామములో బలం కలిగి ఉన్నాడు దావీదు? దేవుని నామములో బలము కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా, గొర్రెల్ని కాసేటప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు శరీర సంబంధమైన ఆస్తిపాస్తుల పరంగా బలవంతుడు కాదు,
కానీ గొర్రెలను మేపుకున్న ఒక చిన్న కాపరి గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చినా, గొర్రెల మీదకి సింహములు వచ్చినా ఏం చేశాడంట, చీల్చి అట్లా పడేసి మేకపిల్లల్ని కాపాడుకున్నాడంట. మరి గొల్యాతు వంటి వాడు వస్తే యెహోవాదే యుద్ధం పా అన్నాడు, యెహోవాదే యుద్ధం పదా చూసుకుందాం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? దేవుని సన్నిధిలో ఆ బలమును పొందుకున్నాడు, అందుకే జయించగలిగాడు. ఈరోజు దుష్టక్రియలను విడిచి, చెడు నడతను విడిచి ప్రభువు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. దావీదు మొదటి దినములో పొందిన ఆ కృపను, ఆ బలమును మనం పొందుకోగలుగుతాం. అప్పుడు నీ ముందు వచ్చే ప్రతి సమస్య మామూలుగా చూస్తే గొల్యాతులాగా ఉంటుంది, అందరికీ గొల్యాతులాగా కనపడుద్ది, నీకు మాత్రం ఎలా కనిపిస్తుంది? ఆఫ్టర్ ఆల్ యెహోవాని విసర్జిస్తున్న వీడే పాటోడు, ఈ ఫిలిప్పీడే సున్నతి లేని ఫిలిప్పీడే పాటివాడు, వాడిని అసలు నా లెక్కలో నుంచి తీసేయి అంటున్నాడు దావీదు. అసలు తీసేయంటున్నాడు. అందరేమో భయపడుతున్నారు, జనులందరూ భయపడుతున్నారు, సైన్యం అంతా భయపడుతుంది, రాజు అందరూ కూడా. ఎవ్వరు ఒక్క అడుగు నేను వెళ్తానని ఎవ్వరూ రావట్లా, అందరూ భయపడి ప్రాణభయంతో కూర్చున్నారు. అంత ధైర్యంతో వెళ్ళగలిగాడు అంటే అది దేవుడు తనకిచ్చినటువంటి బలం. ఆ బలము నీవు నేను పొందుకుంటాం. హల్లెలూయా. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఏ సమస్య నీ మీదకి వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా ఆఫ్టర్ ఆల్ ఇవెంత అంటావు అంతే. ఆ రాని అయ్యబోతాయి, ఆ రాని అదే పోద్ది అంతే. మోకాళ్ళు నొప్పి వచ్చిన దారిని అయ్యపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. మనం నిలబడి పరిగెత్తుతూ దేవుని కొరకు మన పాటికి మనం వెళుతూ ఉంటే దాని పాటికి వచ్చింది అదేదో చూసుకొని దాన్ని పని చూసుకొని అదే పోద్ది అంతే. మన మీద ఏది ఏలుబడి చేయదంట. ఏలుబడి చేయవారం మనమే. హల్లెలూయా. మనము ఏలుబడి చేసేవారిగా ఉంచుతాడంట దేవుడు. మనము ఏలతామంట రాజ్యమును, మనము ఏలతాం ఈ భూమిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చెబితే అది నీ నోటితోటి అక్కడ జరుగుతుంది అంతే. అలాంటి బలం పొందుకుంటావు. కానీ యెహోయాకీను దేవుని దృష్టిలో చెడు నడత నడిచి శత్రువు రాజు చేతిలో బందీగా వెళ్ళిపోయినట్లుగా అతడు పెడుతున్నటువంటి భిక్ష వల్ల, అతడి కృప వల్ల బ్రతుకుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత రాజ్యములో తన సింహాసనం మీద రాజుగా యూదా ప్రజలను పరిపాలించవలసినటువంటి వాడు కదా. ఎవరో ఆ యొక్క శత్రు రాజు చేస్తున్న భిక్షతో బ్రతుకుతూ జీవించినట్లుగా జీవితకాలం మనం చూస్తున్నాం. ఆయన భార్యలు ఏమైపోయారు, ఆయన తల్లి ఏమైపోయిందో, ఆ సైన్యం అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు బానిసలుగా అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దుష్టక్రియలతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటావు చెడు నడతలతో, లేక సరిచేసుకొని దేవుని దగ్గర నుంచి నువ్వు బలం పొందుకుంటావు. మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రార్థనలోనికి వెళ్ళదుము కాక. చిన్న వాక్యం దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకున్నాం. సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధిలో పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవగల దేవా, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి గొప్ప దేవ, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అపారమైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సిలువలో, కల్వరి సిలువలో చివరి రక్తం ధారపోసిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని వరమైన మమ్మల్ని మీరు ప్రేమించి నాయన నీ కృపతో మమ్మల్ని బలపరిచారు ప్రభా. తండ్రి, నీ బిడ్డలుగా అయ్యే ధన్యతను మాకు ఇచ్చారు నాయన. నిజంగా మా జీవితంలో ఒక ధన్యకరం అంటూ, లేకుంటే ఒక ఆస్తి, ఒక స్వాస్థ్యము, ఒక ఆశీర్వాదం ఉంది అంటే అది యెహోవా దేవుడు కాగలిగిన జనులేనా ప్రభా. ధన్యులని చెప్పారు, అదే మేము కలిగి ఉన్నాం. దాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ కోట్ల ప్రజలలో లేనటువంటి గొప్ప ధన్యతను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చావయ్యా. మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా, నీ బిడ్డగా ఎన్నుకున్నావు తండ్రి. చాలా వందనాలు తండ్రి. స్తోత్రాలు ఆయన. నీ ప్రేమకై స్తోత్రం. ఏమివ్వగలం ప్రభా నీ ప్రేమకి? ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం తండ్రి? నాకెందుకని మమ్మల్ని వదిలేయలేదు ప్రభా, మురికి కూపంలో వదిలేయలేదు. పలుమార్లు తిరుగుబాటు చేసి మీకు దూరం అయిపోతున్న మమ్మల్ని విడిచిపెట్టలేదు. మరలా నాయన ఒక తల్లి ఆ బిడ్డని నాయన పెట్టి రెక్కపెట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తూనే ఉన్నావు ప్రభా.